ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తిరిగి తాను స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి రాజకీయాన్ని మలుపు తిప్పారు. కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీకి సారథి. ఎమర్జెన్సీ అనంతర స్థితిలో దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేకత వెల్లువెత్తినప్పుడు తిరిగి 1989లో ఎన్టీఆర్ ఓ బలవత్తర ప్రత్యర్థిగా ఉన్న సమయంలోనూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనది. చెన్నారెడ్డిది ఓ విలక్షణ వ్యక్తిత్వం. పార్టీకి ఆయన ట్రబుల్ మేకరే కాదు, అవసర సమయాల్లో ట్రబుల్ షూటర్ కూడా. ప్రజా జీవితంలో రాటుదేలిన పాలనా శిఖరం ఆయన. పదవిని పవర్ని ఆ మాటకొస్తే రాజకీయాల్ని సమూలంగా అనుభవించిన అగ్రనేత మరి చెన్నారెడ్డి. ఆయన నిత్య తిరుగుబాటుదారు. పార్టీలోనైనా నేతగా అయినా ఆయనకంటూ నిర్దిష్టంగా ఒక మార్గమంటూ లేదు. తన సమవర్తులకు సవాలు విసరడం ఆయనకో హాబీ. వారితో విరోధం కొని తెచ్చుకునేవారు. అలాగని ఆయనకు శాశ్వత శత్రువులంటూ ఎవరూ లేరు. పదవుల్ని తన షరతుల మీదే చేపట్టేవారు. చివరికి ఆ షరతులే ఆయన పతనానికి కారణమయ్యాయంటారు విశ్లేషకులు. చెన్నారెడ్డి జీవితం స్వాతంత్ర్య పూర్వ, స్వాతంత్ర్యానంతర ఆంధ్రప్రదేశ్ చరిత్రతో ముడిపడి ఉన్న ఓ రాజకీయ రసవద్ఘట్టం. ఆంధ్రలో తెలంగాణ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేత చెన్నారెడ్డి. అయితే ఆ తర్వాత ఆయనే పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేసిన నలుగురిలో ఒకరయ్యారు. ఉమ్మడి రాష్ట్రం ఆవిర్భవించాక వికారాబాద్ నుంచి గెలిచిన ఆయన తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ అయ్యారు. 1968-69లో ఉధృతంగా సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షుడై ఉద్యమానికి రాజకీయ రూపునిచ్చిన నేత ఆయన. అందుకే తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి మొత్తం 14 సీట్లకు గాను 11 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ విభజనకు ఇందిరాగాంధీ ఒప్పుకోకపోవడంతో ఆయన ఆ పార్టీని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. 1971లో 6 సూత్రాల ఫార్ములాకు రూపకల్పన చేయడంలో చెన్నాదే ప్రధాన పాత్ర. తద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానం ఉండేట్లు నాడు చేయగలిగారు. చెన్నారెడ్డి మంచి జ్ఞాపక శక్తి ఉన్న నేత. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూల్లో మంచి వక్త. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేవారు. తనకొచ్చిన లేఖలను తానే చదువుకుని తానే సమాధానాలు రాసేవారు. పాలనలో ఆయనది విభిన్న శైలి. ఐఏఎస్లపై ఆధారపడకుండా తనంత తానుగా ఫైళ్లను క్లియర్ చేసిన ఏకైక సీఎం ఆయన. బ్యూరోక్రాట్ల నియామకం చెన్నాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఎవరి బలాబలాలేంటి, సామర్థ్యం బట్టి ఇవ్వాలా, సర్వీస్ను బట్టా అన్నది పరిశీలించి నిర్ణయించేవారు. ప్రత్యర్థులకు విషయాల్ని చేరవేసే ఐఏఎస్లకు తనదైన శైలిలో శిక్షలు కూడా వేసేవారు. ఓ అధికారి టీడీపీకి అన్నీ లీక్ చేస్తున్నారని గ్రహించి తన ఇంటికి రప్పించి ఏ పని చెప్పకుండా 3 రోజుల పాటు తన ఇంటి వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టించి పంపించిన వ్యక్తి ఆయన. రెండోసారి సీఎం అయ్యాక తనను దింపేసేందుకు అసమ్మతివాదులే మత కల్లోలాలను రెచ్చగొట్టారని ప్రకటించి సంచలనం రేపారు చెన్నారెడ్డి. ఇరిగేషన్ స్కీములకు ప్రపంచ బ్యాంకు సాయం అందేట్లు చేయడంలో చెన్నారెడ్డి నిర్వహించిన పాత్ర మెచ్చదగింది. ఓ ప్రపంచ బ్యాంకు కీలక సభ్యుడితో మంత్రాంగం నెరిపి బ్యాంకు రూల్స్ ను మార్పించగలిగారు. చెన్నా చేసిన ఈ పని కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశమంతా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రాలు చేపట్టేందుకు దోహదమిచ్చింది. చిన్న విరామం